మహబూబాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో మాజీ ఎమ్మెల్యే కబ్జా చేసిన 34 ఎకరాల ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటామని ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ స్పష్టం చేశారు. కబ్జా చేసిన భూములు కాపాడుకునేందుకు మాజీ ఎమ్మెల్యే కొత్త నాటకాలు ఆడుతున్నట్టు విమర్శించారు. మల్యాలలోనే హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్ నిర్మాణం చేపట్టడమే కాకుండా స్థానికులకు ఉద్యోగ అవకాశాల్లో పెద్దపీట వేస్తామని మురళీనాయక్ చెప్పారు. అప్పటి శాసనసభ్యులు ఆ డేటా అంతా తీసి వాస్తవానికి 287 సర్వే నెంబర్ పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి 551 సర్వే నెంబర్ ఏదైతే ఉందో మొత్తం జరుపుకొని 34 ఎకరాలు ఆయన పేరు మీద, బిడ్డ పేరు మీద, అదేవిధంగా బినామీల పేరు మీద దాదాపు 34 ఎకరాల 6 గుంటలు ఆయన సొంతంగా చేసుకున్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజ్ కనుక అక్కడ కట్టిన దగ్గర 34 ఎకరాలు 35 ఎకరాలు మెడికల్ కాలేజ్ కట్టిండ్రు. ఇప్పుడు ఉద్యానవనంలో మనం ఇక్కడ హార్టికల్చర్ లో ఏదైతే ఉందో హార్టికల్చర్ కాలేజ్ ఇక్కడ కనుక కట్టకపోతే ఆయన దొంగచాటుగా ఎక్కించుకున్నటువంటి బినామీ పేర్లు ఏదైతే ఉందో 550 ఎకరాలు ఎక్కడ కడతారు అని చెప్పేసి కుర్రు ముర్రు అనుకుంటూ నిద్ర పట్టక ఇక్కడికి వచ్చి మీ మీద అది లేని సవతి ఇక్కడ కనుక హార్టికల్చర్ కాలేజ్ కాకపోతే నేను దౌర్జన్యంగా ఎక్కించుకున్నటువంటి 34 ఎకరాలు ఏదైతే ఉందో మొత్తం గవర్నమెంట్ పాలైద్ది అనుకుంటున్నాడు. కానీ ఆ భూమిని కూడా సర్వే చేసాం. గుంట భూమి కూడా శంకర్